ఓ పాపతోని ఏమేమో ముచ్చట్లు పెడుతుంది. చూద్దాం ఎట్లా రియాక్షన్ ఇస్తుందని. వెళ్దామా, సర్ప్రైజ్ ఇచ్చేద్దామా? చలో 1 2 3. మళ్ళీ వచ్చిన హైదరాబాద్. ఎందుకంటే చార్మి చాలా అంటే చాలా బాధపడుతుంది. అలాగే నాకు కూడా అనిపించింది ఈ ప్రెగ్నెన్సీ టైంలో చార్మి పక్కన ఉండాలని చెప్పి. అందుకనే లేట్ చేయకుండా మళ్ళీ వచ్చిన. కానీ ఏంటంటే నేను వచ్చినట్టు చార్మికి కానీ మా అత్త మామయ్యకు ఇంకా మా బామ్మడికి వీళ్ళందరికీ ఎవరికి తెలియదు నేను వచ్చినట్టు. సడన్గా సర్ప్రైజ్ ఇస్తా చార్మికి. చార్మి రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. అండ్ ఇంకా వచ్చేటప్పటి నుండి ట్రావెల్ చేయలేను, ఎందుకంటే మొన్ననే అవుతుందేమో అని చెప్పి అక్కడ నుండి ఇక్కడ దాకా నా రియాక్షన్, నా ఎగ్జైట్మెంట్ అంతా తీసుకుంటూ వచ్చిన. బట్ ఏంటంటే బుక్ అయిపోయింది. ఇక మళ్ళీ ఆ సోదంతా అద్దు అంటే ఒక్కసారి చూపిస్తే ఏమనిపించదు, కానీ మళ్ళీ అదే చూపిస్తే మీకు సోద అనిపిస్తుంది. కాబట్టి ఆ సోద ఏం తీయకుండా డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసిన. ఇప్పుడు కొద్ది దూరం పోతే కథం చార్మి వాళ్ళు ఇల్లు వస్తుంది. చార్మికి సర్ప్రైజ్ ఇస్తా. చార్మి రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. అలాగే మన సాంగ్ అయితే వచ్చేసింది, పట్నం పోతావు బావా సాంగ్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. అందులో ఒక ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ అయితే మీరు మిస్ కాకండి. బావ మరదలు ఏ విధంగా ఉంటారో పల్లెటూరులో అదే విధంగా చాలా అంటే చాలా మీకు బాగా నచ్చుతుంది. సో రాధా ఫోక్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సపోర్ట్ అవుతుంది జరగండి. ఏ సందుకైనా ఇదే లొల్లు ఉంటుంది, విలేజ్లో సిటీలో మొత్తం ఇదే లొల్లి. అల్లమెల్లిగడ్డ. ఇక జర మీరు ఆ సాంగ్ని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే కొద్దిగా మాకు సపోర్ట్గా అవుతుంది. ఎందుకంటే మీరు లైక్ చేసి షేర్ చేసి కొద్దిగా మమ్మల్ని ఆదరిస్తేనే ఇంకా మేము మంచి సాంగ్స్ తీయడానికి ముందుకు వస్తాం. స్టెప్ వేయాలని అనుకుంటున్నా, కానీ ఏంటంటే సపోర్ట్ లేకపోతే నేనే కాదు ఎవరు ఎంత పెద్ద స్టెప్ వేసినా కానీ అది ఆగాల్సిందే, ఇక మొత్తం ఆపేయాల్సిందే. ఇంకా ధైర్యం ఇచ్చి ముందుకు సాగేలా చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఇప్పుడు వెళ్ళైతే చార్మికి సర్ప్రైజ్ ఇచ్చేస్తాం. హాయ్ ఇప్పుడు వెళ్ళైతే చార్మికి సర్ప్రైజ్ ఇచ్చేస్తా. మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్తారు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు కానీ మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతారు. మీరు భయపడకుండా వచ్చి మాట్లాడండి, నేను ఫ్రీగానే మాట్లాడతా, ఓకేనా? కిటికీలు మూసే ఉన్నాయి, కానీ డోర్ అయితే తెరిచి ఉంది. మరి ఎక్కడనే ఉందో లోపల ఉందో తెలియదు, చూద్దాం. బేబీ బాగున్నా అత్త అనుకున్నా కానీ ఇక చార్మి బాధపడుతుంది కదా, డెలివరీ టైంలో ఎంతైనా భర్త ఉండాలని చెప్పి అనుకుంటుంది కదా. అవును, చార్మి పైకిందా? లేదు, దాన్ని వీడియో తీసుకొని వస్తా, ఓకేనా? సరే, మనం పోయి సాగిచ్చేద్దాం. ఇక్కడ పెట్టేస్తలేరా? ఏం చేస్తున్నావు? లేదు, వచ్చినాక తాగుతలే. ఓకే, పైన ఉందట, మనం వెళ్దాం. పాపతోని ఏమేమో ముచ్చట్లు పెడుతుంది. చూద్దాం ఎట్లా రియాక్షన్ ఇస్తుందని. అబ్బో, ఏమేమో ముచ్చట్లు, తల్లి బిడ్డల ముచ్చట్లు కూడా. ఏదో ముచ్చట చెప్తుంది. అవ్వాయిల ముచ్చట్లు మంచిగా ఉన్నాయిగా. వెళ్దామా, సర్ప్రైజ్ ఇచ్చేద్దామా? చలో 1 2 3. బేబీ వచ్చేసా. రాననుకున్నావా, రాలేననుకున్నావా? అసలు ఫోన్ చేసినావు కదా, పొద్దున ఫోన్ చేసి ఇంట్లోనే ఉన్నావు కదా. ఇంట్లోనే ఉన్నా, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి చెప్పకుండా మరి వెళ్ళినా. నువ్వు కూడా మళ్ళీ ఏంటంటే ఇంకా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెడుతున్నావు కదా, భర్త పక్కన ఉండాలా, ప్రెగ్నెంట్ టైంలో ఉండాలని చెప్పి వచ్చిన. హ్యాపీయా? చూద్దాం. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో, మరి డెలివరీ టైంలో ఏం చేస్తావో, ఆ నొప్పులకు నన్ను కొడతావో తిడతావో నాకు తెలియదు. నాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి నేను లేను కదా, ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా నేను ఉండకపోతుండే. బట్ ఏంటంటే చార్మి గురించి కూడా ఏ వైఫ్ అయినా కోరుకుంటుంది హస్బెండ్ ఉండాలి అని చెప్పి. అందుకనే నేను వచ్చిన. చూద్దాం, నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఎట్లా అంటే
డెలివరీ పెయిన్స్ అవన్నీ, డెలివరీ అంటే ఏంటిది అదంతా చూసింది కాబట్టి దీనికి సెకండ్ ఏం కాదు, కంటిన్యూగా అయిపోతుంది. కానీ నాకేంటంటే ఒక వైఫ్ ప్రెగ్నెంట్ టైంలో ఏ విధంగా ఉంటుంది, ఆ పెయిన్స్ అనేది, ఆ బాధ అనేది ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తాను నేను కూడా. ఏమైంది బేటా, నేను హగ్ చేసుకుంటా అని చెప్పి బాధపడుతున్నావా? మూలకో అలుగుతున్నావా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ అన్న, హాయ్ అను. పిల్లలు కూడా ఎక్కువ పడద్దు, ఎందుకంటే యూట్యూబ్ అనేది ఇప్పుడు బాగా అదైపోయింది. దాదాపు ఎప్పుడు బయలుదేరినా అంటే 4 hours ముందు. నేను నీకు చెప్తే ఫోన్లో ఎన్నిసార్లు చెప్పినా రా 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 అంటే ఇండలో అట్లీస్ట్ నా బాధని ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో పెట్టుకుంటేనా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేదే, నాకు కూడా ఉండాలని ఉన్నది. ఎందుకంటే థర్డ్ ప్లానింగ్ ఉందో లేదో అది పక్కన పెట్టు. కానీ ఏంటంటే దాని గురించి అని కాదు, కానీ ఏంటంటే నేను కూడా ఒక ప్రెగ్నెంట్ టైంలో నీకున్న బాధలు, నీకున్న పెయిన్స్ అవన్నీ చూస్తేనే నాకు కూడా భార్య విలువేందో అనేది అర్థమవుతుంది తెలుసా. ఏ భర్త ఉంటుంది కానీ అది చూసిన తర్వాత ఇంకెక్క పెరుగుతుంది. ఏ భర్త అయినా సరే కానీ ప్రెగ్నెంట్ టైంలో తన భార్య పక్క పంట ఉండాలి. ఎందుకంటే తన బాధలు చూస్తేనే ఆ భర్తకనే అర్థమవుతుంది. అరే నా భార్య మా కోసం ఇంత 9 నెలలు కష్టపడి పిల్లల్ని కనిస్తుంది, మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని అట్నే కని ఉంటారని చెప్పి తల్లిదండ్రుల మీద ప్రేమ అనేది పెరుగుతుంది. అలాగే భార్యను కూడా మంచి చూసుకోవాలని చెప్పి అనిపిస్తుంది. ఈ రోజులలో మంచిగా లేరు కాబట్టి ఇలాంటి చూస్తేనే వాళ్ళ బాధలు, వాళ్ళ పెయిన్స్ అనేది చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఎవరైనా కానీ భార్య పక్క పంటి ప్రెగ్నెంట్ టైంలో, డెలివరీ టైంలో ఉండే విధంగా చూసుకోండి. ఫైనల్గా అయితే రంజిత్ వచ్చేసిండు. ఏ వైఫ్ కన్నా ఉంటుంది కదా డెలివరీ టైంలో భర్త పక్కన ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో రంజిత్ వచ్చేలోపే నేను డెలివరీ అయిపోయినా. ఇప్పుడు సెకండ్ కూడా రంజిత్ వచ్చేలోపు మళ్ళీ డెలివరీ అయిపోతే ఎట్లా, ఎంత ఉన్నా కూడా ఆ టైంలో నాకు అప్పుడు ఫస్ట్ టైంలో రంజితే ఎక్కువ గుర్తొచ్చిండే. ఇప్పుడు కూడా ఉండడు నా పక్కన అన్న చెప్పి అట్లనే బాధ ఉండే. ఇక నా బాధ నేను ఎంత ఆయనకు చెప్పుకున్నా అర్థం కాదని చెప్పి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇట్లా పెట్టుకుంటూ ఉంటుండే. ఇక అవి చూసి మేబీ ఆయనకి ఏమనిపించిందేమో కానీ తనైతే ఇంటికి వచ్చేసిండు. నాకైతే చాలా హ్యాపీగా, ఇంకేందంటే మైండ్ రిలీఫ్ ఉంది. అమ్మయ్య నేను ఇప్పుడు హ్యాపీగా డెలివరీ అవ్వచ్చు అని చెప్పి. ఇప్పుడైతే పాపం మార్నింగ్ నుంచి బయలుదేరి వచ్చేసిండు కదా, వాటర్ కూడా తాగలేడంట. అందుకే కొంచెం ఫ్రెష్ అప్ అయి వెళ్ళొస్తా అని చెప్పి కిందికి వెళ్ళిండు. ఇంకా నేనైతే నా డెలివరీ కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నా. చూడాలి, సేఫ్గా డెలివరీ అవుతానే అనుకుంటున్నా. ఎందుకంటే రంజిత్ వచ్చింది కాబట్టి. ప్రెగ్నెంట్ టైంలో ఏంటంటే మెయిన్గా ఆడదాని విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే భార్య నొప్పులు తీసినప్పుడే భర్తకు తెలుస్తుంది. ఒక మాట ఏదైనా అనాలన్నా కూడా అరే అంత సిచ్యువేషన్ని ఎదుర్కొని వచ్చింది కదా, తన ముంగడ మనం ఎంత కొంచెమన్నా తగ్గి ఉండాలి, కొంచెమన్నా మన సైడ్ నుంచి మనకి భార్యలకి హెల్ప్ చేయాలనేది ఓన్లీ అక్కడనే వాళ్ళకు ఒక థాట్ అనేది వస్తుంది. ఇక రంజిత్కి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రంజిత్ నన్ను ఎప్పుడైనా అర్థం చేసుకుంటాడు. కానీ నాకు ఉంటుంది కదా నా డెలివరీ టైంలో హస్బెండ్ పక్కన ఉండాలని చెప్పి. అందుకనే రంజిత్ని అయితే రా 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 అని చెప్పిన. ఎందుకంటే నాకు కొంచెం ధైర్యం కోసం, ఉంటే కొంచెం ధైర్యం అనిపిస్తుంది. మోస్ట్లీ ఏంటంటే అక్కడ మా వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరికీ హస్బెండ్లు పక్కనే ఉన్నారు. నా ఒక్కదానికే నా ఫస్ట్ డెలివరీకి అయితే లేకుండే. ఇక సెకండ్ దాన్ని కూడా ఉండడనే అనుకున్నా. కానీ దేవుని దయ వల్ల అయితే రంజిత్ వచ్చేసిండు, బాధ అర్థం చేసుకొని. చూసినావు అది నా మా ఆయన మొన్న వచ్చిండు, ఇలా కూడా వచ్చిండు. గింట కట్టినా అది మిల్ మేకర్, ఈ లోపల మిల్ మేకర్ ఉందా, అందుకే రౌండ్గా వచ్చినాయి. మీకు ఇది రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ మిల్ మేకర్ కొద్దిగా అది ఉడకబెడితే అయిపోతుంది, గట్టిగా ఉంది. డైరెక్ట్ వేసినావా? లేదు, ఏం వేసిన సూపర్ ఉన్నాయి, టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం పళ్ళు లూజ్ ఉన్నది, పళ్ళు లూసిపోతాయి. అదే లూజ్ మనకు నచ్చుతుంది, తినచ్చు. జో రాళ్ళన్నీ పడేస్తున్నావా? ఎప్పుడు వస్తారు మామ? వస్తారు ఇప్పుడు, కొంచెం సేపు అయినాక వస్తారు. వాళ్ళు ఎంత షాక్ అవుతారు, వాళ్ళకు కూడా తెలియదు వచ్చినట్టు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ కూడా చూద్దాం ఎట్లా ఇస్తారు అని. అమ్మా ఇంకో దాంట్లో కూడా ఇంకో దాంట్లో ముగ్గురే కదా మీరు ఉన్నది. కాదు ఇంకొకరు వచ్చిరయ్యి, వాళ్ళకు కూడా అన్న నువ్వు ముగ్గురే కదా.
తినాలని తర్వాత తింటాం. ఇంకొకరు వచ్చిర్రే, ఎవరు వచ్చారు ఇంకా? వచ్చిర్రే వేస్తే నేనే తెలుస్తుంది. వచ్చిన అత్తమ్మ. అగో నువ్వెప్పుడు వచ్చినావు అయ్యా? మేము అప్పుడు మధ్యాహ్నం వచ్చిన అవునా? ఏం మరి మాకు చెప్పలేదు కదా? ఇక సాధ్యం సర్ప్రైజ్ మీ బిడ్డకి ఇచ్చిన. అయ్యో మరి ఆమె కూడా చెప్పలేదు మరి మాకు వస్తుందండి. చెప్తే సర్ప్రైజ్ ఎట్లా అవుతుంది? రంజిత్ వచ్చిందనే అగో బగారా చికెన్ అన్నీ వండి పెట్టింది వదిన ముందే. ఆల్రెడీ మొత్తం అన్ని పెట్టించారు. అయ్యో మరి చెప్తానే ముందే వస్తుంది కదా మరి. ఇంకా రోజు పాప కూడా లెక్క కదా అని నాకు వచ్చినాం మరి. ఇంకో ప్లేట్ వేస్తారు సరే మరి కట్టుకొని మిగిలి మరి. ఇంత తొందరగా ఏం బస్సు వచ్చింది మరి? ఇప్పుడు రాలే, నేను అప్పుడు సాయంత్రం వచ్చిన. అవునా? సాయంత్రం వచ్చింది కానీ మీకు చెప్పలే. మరి మాకు ఇస్తే ఇంకా మంచిగా. చెప్తే ఈ వీడియో కాదని అందుకే చెప్పాలి.